అమరావతి రాజధాని అంశం మీద రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం సాధారణంగా ఒక తీర్మానానికి మద్దతు ప్రకటించినట్టుగా కనిపించినప్పటికీ లోతుగా చూస్తే అది ఒక పెద్ద రాజకీయ సందేశాన్ని ఇచ్చినట్టు మనకైతే అనిపిస్తూ ఉంది. ఆయన మాటల్లో కేవలం అమరావతి రాజధాని అన్న విషయం మాత్రమే లేదు, దాని వెనుక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, విభజన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి భావోద్వేగం, రైతుల త్యాగం, ప్రాంతీయ రాజకీయాలు, పెట్టుబడులు, భవిష్యత్తు, రాష్ట్ర యొక్క స్థిరత్వం, అనేక అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి కనిపించాయి. అందుకే పవన్ ప్రసంగాన్ని కేవలం దీనికి మద్దతుగా తెలియజేస్తూ తీర్మానానికి చేసినటువంటి ప్రసంగంగా మనమైతే చూడలేం. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టినటువంటి తీరు కూడా మనం చాలా దగ్గరగా గమనించాలి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో నేతలు నేరుగా ఈ రాజకీయ పరిస్థితుల మీద మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ పవన్ మాత్రం ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ చరిత్ర నుంచి ఆ విషయాన్ని మొదలుపెట్టి పొట్టి శ్రీరాములు త్యాగం, భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పడటం, తెలుగు ప్రజల ప్రత్యేక చరిత్ర గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీనివల్ల ఆయన చెప్పాలనుకున్నటువంటి అసలు విషయం ఏంటంటే, ఇంత చరిత్ర ఉన్నటువంటి రాష్ట్రం ఇప్పటికీ రాజధాని విషయంలో గందరగోళంలో ఉండటం సరైంది కాదన్నటువంటి భావన ఆయన మాటల్లో వ్యక్తమైంది. ఆయన రాజధాని అంశాన్ని కేవలం ఇప్పటి ప్రభుత్వ నిర్ణయంగా కాకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో ముడిపెట్టే ప్రయత్నం అయితే ఆయన చేయటం జరిగింది. ఈ ప్రసంగంలో మరో ముఖ్యమైనటువంటి విషయం, తెలంగాణ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. హైదరాబాద్ను కోల్పోయిన తర్వాత ఆంధ్ర ప్రజల్లో వచ్చినటువంటి భావోద్వేగ పరిస్థితిని ఆయన ప్రస్తావించారు. ఇది చాలా సాధారణంగా చెప్పినటువంటి విషయం కాదు. ఎందుకంటే విభజన తర్వాత ఏపీ ప్రజల్లో అదొక రకమైనటువంటి భావన ఏర్పడింది. మనకంటూ ఒక రాజధాని ఉండాలి, మన రాష్ట్రానికి ఒక గుర్తింపు ఉండాలి అనే ఆలోచన అప్పటి నుంచే బలపడింది. పవన్ ప్రసంగంలో కూడా అదే భావన చాలా బలంగా కనిపించింది. అంటే అమరావతిని ఆయన కేవలం ఇక్కడ ఏదో భవనాల సముదాయం కాదు, ఒక రాష్ట్రానికి ఒక కొత్త గుర్తింపుగా ఆయన చూపించే ప్రయత్నం అయితే చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి అమరావతి నిర్ణయం గురించి పవన్ మాట్లాడిన తీరు కూడా చాలా స్పష్టత అందుట్లో కనిపించిందని చెప్పుకోవాలి. ఆయన మాటల్లో అది కేవలం ఇదేదో కూటమి ప్రభుత్వ మర్యాద కోసం ఆయన చేసినటువంటి పొగడ్తగా ఏమాత్రం అనిపించలేదు. దానికంటే ఎక్కువగానే 2014లో తీసుకున్నటువంటి నిర్ణయం అనుకున్నటువంటి దూరదృష్టిని సమర్థించే ప్రయత్నంలా కనిపించింది. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందన్నటువంటి నమ్మకంతో అప్పుడే ఆ రోజే నేను మద్దతు ఇవ్వటం జరిగిందని చెప్పడం ద్వారా అమరావతి నిర్ణయానికి రాజకీయంగా బలం ఇవ్వాలని ఆ ప్రయత్నం ఆయన చేయటం జరిగింది. ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇవాళ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఇవ్వగలిగారని మనం చెప్పుకోవాలి. ఇక అమరావతి రైతుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో చాలా ముఖ్యంగా మనం ఆ మాటలను చెప్పుకోవాలి. ఎందుకంటే అమరావతి చర్చలో ఎప్పుడూ రాజకీయాలు ఎక్కువగా వినిపించే పరిస్థితి. అయితే పవన్ రైతుల త్యాగాన్ని, ముఖ్యంగా చిన్న రైతులు, దళిత రైతులు, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు. రైతులు భూములు ఇచ్చినటువంటి విషయం, ఆ తర్వాత కొంతమంది ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, గతంలో వాళ్ళు చేసినటువంటి పోరాటం, ఇలా అన్ని ఆయన యొక్క ప్రసంగంలో స్పష్టంగా కనిపించాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన రైతుల బాధను అంగీకరించడమే కాకుండా అమరావతి యొక్క ప్రధాన ఉద్దేశాన్ని కూడా ఆయన సమర్థించే ప్రయత్నం చేశారు. అంటే అమరావతి నిర్ణయం అనేది ఇది సరి అయిందే, దానికోసం త్యాగం చేసినటువంటి వాళ్ళను మర్చిపోవద్దు అనే భావన పవన్ కళ్యాణ్ ప్రసంగంలో మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ఇక 3 రాజధానుల అంశం మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా ఒక రాజకీయంగా స్పష్టంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఒకటే రాజధాని, అదే అమరావతి. ఆయన సింగిల్ లైన్ తోటి ఎలాంటి సందేహం లేకుండా మరోసారి పవన్ కళ్యాణ్ తన స్పష్టతను తెలియజేశారు. ఇది జనసేన పార్టీ మొదటి నుంచి కూడా చెప్పినటువంటి మాటేనని ఆయన గుర్తు చేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన 3 రాజధానుల మీద విమర్శను కేవలం అది రాజకీయ విమర్శగా కాకుండా పరిపాలన సమస్యగా ఆయన చూపించే ప్రయత్నం చేశారు. అంటే 3 రాజధానుల వల్ల ప్రజల్లో ఒక గందరగోళం పెరిగింది,
పెట్టుబడిదారులు ఒక అనిశ్చితి వచ్చింది, పరిపాలనలో స్పష్టత లేకుండా పోయిందన్నటువంటి చెప్పే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చేయటం జరిగింది. అంటే దీని ద్వారా ఆయన రాజధాని చర్చను ఒక పరిపాలన అభివృద్ధి వైపు మళ్లించే ప్రయత్నం అయితే చేయటం జరిగింది. ఇంకా మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా అనే ఒక ప్రాంతీయ భావజాలం గురించి కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైనటువంటి మాటలు చెప్పారు. అమరావతి అంశం ఎప్పుడూ కూడా ప్రాంతీయ చర్చలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ఆయన బాగా అర్థం చేసుకున్నట్లు మనకైతే అనిపించింది. అందుకే అందరం కలిసి ఇది ఆంధ్ర అనే భావనను ముందుకు తీసుకురావటం జరిగింది పవన్ కళ్యాణ్. ఇది రాజకీయంగా చాలా జాగ్రత్తగా చెప్పినటువంటి మాట ఆయన. ఎందుకంటే అమరావతిని ఒకసారి సమర్థిస్తూనే మిగతా ప్రాంతాలను దూరం చేస్తున్నామనేటువంటి భావన ఎవరిలో కూడా రాకూడదు. మనమంతా ఆంధ్రులం అనే భావన రావాలి. రాజకీయ నాయకులంతా కూడా దీన్ని బలపరచాలన్నటువంటి ఆయన మాటల్లో స్పష్టంగా తెలియజేశారు. ఈ ప్రసంగంలో అత్యంత బలంగా వినిపించినటువంటి అంశం రాష్ట్రానికి 25 నుంచి 30 ఏళ్ల స్థిరత్వం, ఈ రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలన్నటువంటి మాట ఆయన మాట్లాడారు. ఇది సాధారణంగా ఇదేదో పొలిటికల్ డైలాగ్ కాదు, ఇందులో చాలా పాలనాపరమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విధానాలు తరచూ కూడా మారకూడదు. ప్రతి ఎన్నికల్లో ఒక నిర్ణయం, ఒక రాజధాని, ఒక అభివృద్ధి దిశగా మారిపోతే పెట్టుబడులు రావు, పరిశ్రమలు రావు, యువత ఉద్యోగాల అవకాశాలు పెరగు. ఇవన్నీ కూడా పవన్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రాజధాని అంటే కేవలం ఒక కార్యాలయం కట్టడం కాదు, దాని చుట్టూ ఒక నగరం, ఒక ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన, మౌలిక వసతులు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఇవి ఏర్పడాలంటే ముందు సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి. ఈ కోణంలో చూస్తే ఆయన ప్రసంగం కేవలం ఇదేదో రాజకీయ ప్రకటనలాగా లేదు, భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ పాలన మీద కూడా ఆయన స్పష్టమైనటువంటి విధానాన్ని వ్యక్తీకరించారు. హైదరాబాద్, ముఖ్యంగా ఆ రోజు సైబరాబాద్ అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి అంశం ఒక రకంగా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అమరావతి సాధ్యమేనా, ఇది పూర్తవుతుందా, అనేక మంది సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అలాంటి సందేహాలకు సమాధానంగా గతంలో ఒక నగరాన్ని ఎలా అభివృద్ధి చేశారో కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తూ అదే తరహాలో అమరావతిని నిర్మించవచ్చని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే అమరావతిని ఆయన కేవలం ఇదేదో కలల రాజధాని, భ్రమల రాజధాని, ఇది నిర్మించగలిగే రాజధానిగా ఆయన చాలా స్పష్టంగా ప్రజలకి తెలియజెప్పే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు మళ్ళీ మొదలయ్యాయి. మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు ఇవన్నీ కూడా నిధులు ఇవ్వటానికి ఇక్కడకు ముందుకు వస్తాయని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈసారి అమరావతి కేవలం ఇదేదో ఎన్నికల హామీ కాదు, అలాగని మేము చెప్పాలనుకోవటం లేదు, మేము మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం అనే సంకేతాన్ని అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి కూడా ఆయన ప్రసంగం అనేది కీలకమైన పొలిటికల్ మైలేజ్ ఇచ్చే అంశంగా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ప్రసంగం ఒకేసారి అనేక స్థాయిల్లో ఆయన ప్రసంగం కొనసాగిందని చెప్పాలి. ఒకవైపు అమరావతి విషయంలో జనసేన ఎలాంటి సందిగ్ధం లేకుండా ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతుల భావోద్వేగాన్ని గుర్తించింది అనే చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు 3 రాజధానుల మీద స్పష్టమైన రాజకీయ దాడిని ఆయన చేశారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తం ఒక్కటే అన్న భావనను ఆయన బలపరిచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రాష్ట్రానికి సుదీర్ఘకాలం స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలన్నటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ను ఆయన నొక్కి చెప్పే ప్రయత్నం అయితే చేయటం జరిగింది. ఇక చివరిగా పవన్ ప్రసంగం చెప్పినటువంటి అసలైన విషయం ఒకటే, అమరావతి విషయంలో ఇక మీద అనిశ్చితి ఉండకూడదు. మరోసారి రాజధాని అంశం రాజకీయ ప్రయోగాలకు బలి కాకూడదు. ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు, పెట్టుబడిదారులు, యువత వీళ్ళందరికీ ఒకే స్పష్టత, ఆ స్పష్టతే అమరావతి. అందుకే ఆయన ప్రసంగం ఒక అమరావతికి పూర్తి మద్దతు ఇస్తూనే ఈ అమరావతి శాశ్వతమైన ఆంధ్రుల రాజధాని అనే చెప్పే ప్రయత్నం అయితే ఆయన స్పష్టంగా చేయటం జరిగింది. ఇవాళ ఆయన అసెంబ్లీలో చేసినటువంటి ఈ అమరావతి తీర్మానం సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రసంగంలో
రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనేది చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారని మనం చెప్పుకోవాలి.